ఏ జరగండి జరగండి, సెంచరీ హీరో వస్తున్నాడు, సెంచరీ హీరో వస్తున్నాడు. ఏంది శ్రేష్ అన్న, ఈరోజు మ్యాచ్లో సెంచరీ ఎవరు చేసినారు? ఇంకెవరు, మన మిచ్చల్ స్టార్, సెంచరీ వీరుడు ధీరుడు. ఏ శ్రేయస్ అయ్యర్, నేను బ్యాటింగ్కే వెళ్ళలేదు, నేనెలా సెంచరీ చేస్తాను? తమరు 2 మ్యాచ్ల్లో కలిపి ఇచ్చిన రన్స్ 100 సెంచరీ అయినట్టే కదా. 25 కోట్లు పెట్టుకుంటే మీరు 2 మ్యాచ్ల్లోనే 100 రన్లు ఇచ్చేశారు. అబ్బా అబ్బా అబ్బా, ఏం బౌలింగ్, ఏం బౌలింగ్. నో కామెంట్స్, నో కామెంట్స్, నో కామెంట్స్. ఏందన్నా నువ్వు, శ్రేయస్ అయ్యర్ అన్న నిన్ను అన్ని మాటలు అంటుంటే నో కామెంట్స్ అని వెళ్ళిపోతావు? నువ్వు ఇప్పుడు ఏదో ఒక కామెంట్ చేయాల్సిందే, నేను ఒప్పుకోను. ఒరే బాబు, నీకు దండం పెడతా. ఏదో ఒక మ్యాచ్లో మంచిగా బౌలింగ్ చేసే వరకు నేనేం మాట్లాడను, నన్ను వదిలేయండి. అబ్బా, నా జీవితంలో ఈరోజు పడిన ఆనందం ఎప్పుడూ పడలేదురా బాబు. ఎందుకు సునీల్ నారాయణ్, మా మీద మ్యాచ్ గెలిచి బాగా పర్ఫామ్ చేసినందుక? ఊరుకో, ఇలాంటి గెలుపులు ఎన్నో చూసినా, కానీ నేను ఈరోజు ఎప్పుడూ చూడండి చూసిన. అదేంటో త్వరగా చెప్పు, మేము కూడా వింటాం కదా. మీ బౌలరు మయాంక్ దగ్గర నన్ను అవుట్ చేసి గ్రౌండ్ మొత్తం తిరిగాడు, యాహూ ఊహూ అనుకుంటా. నేను అంత పెద్ద బ్యాట్స్మెనా, నాకు కూడా తెలియదు కోహ్లీ. ఓ దానికా, అంటే నువ్వు బాగా కొట్టావు కదా, అవుట్ అయ్యేసరికి మా వాడు ఓవర్ ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాడు. కోహ్లీ, ఏంటి ఆ కేకేఆర్ వాళ్ళతో ముచ్చట్లు? వెళ్దాం పదా, మనం మ్యాచ్ ఓడిపోయాం. అయ్యో అవునా, నేను ఇంకా మనం బాగా గెలిచామనుకున్నానే. చాలు కోహ్లీ, నీ వెటకరం నాకు అర్థమైంది. నేను సరిగ్గా ఆడలేదనే కదా. సరిగ్గా ఆడకున్నా నో ప్రాబ్లం, ఇంకొక మ్యాచ్ ఆడతాం అనుకుంటాను. నీకెందుకు ఆ అడ్డదిడ్డమైన షాట్లన్నీ? అంటే కేకేఆర్ వాళ్ళని కన్ఫ్యూజ్ చేద్దాం అనుకున్నాను, కానీ నువ్వే కన్ఫ్యూజ్ అయిపోయావు. మొత్తానికి క్యాచ్ ఇచ్చి వెళ్ళిపోయావు. కానీ నువ్వు బాగా ఆడావు కోహ్లీ. 2 మ్యాచ్ల్లో బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలు, దుమ్ము దులిపేస్తున్నావు కదా. కొడుకు పుట్టినాక నీకు బాగా కలిసి వచ్చినట్టుంది. ఏం ఉపయోగం ఫ్యాఫు, చెప్పు. ఆడాల్సిన వాళ్ళు ఆడితే తప్పితే మనం గెలవము. నేను ఒక్కనే ఎన్ని రన్స్ చేసినా ఉపయోగం లేదు. ఈ విషయం ఆర్సీబీ ఫ్యాన్స్ అందరికీ తెలుసు కోహ్లీ. నువ్వు నా గురించే మాట్లాడుతున్నావు, అంతా వింటున్నా, అంతా అర్థమవుతోంది. నువ్వు ఊరికే ఉండు మ్యాక్స్వెల్ అన్నా. నువ్వేందన్నా, మా వాళ్ళు 2 క్యాచ్ వదిలిపెట్టినా కూడా అవుట్ అయిపోతా అని వెళ్ళిపోయినట్టుంది. అరే ఈరోజు నాకు ఇంట్రెస్ట్ లేదురా గేమ్ ఆడాలని, అందుకే నేనే క్యాచ్ ఇచ్చి వెళ్ళిపోతుంటే మీ వాళ్ళేమో అన్ని వదిలిపెడుతున్నారు. ఎలాగో లాస్ట్కి పట్టుకున్నారని చెప్పి వెళ్ళిపోయా. చూసావా ఫ్యాఫు ఎలా కవర్ చేసుకుంటున్నాడో? కోహ్లీ, ఏదో పరువు కోసం అలా మనం నిజాలు మాట్లాడుకోవాలి. పక్క వాళ్ళు ఉన్నప్పుడు ఇలా కవర్ చేసుకోవాలి. ఇవన్నీ కాదు మ్యాక్స్వెల్, నువ్వు ఎప్పుడు బాగా ఆడతావో చెప్పు. అరే నువ్వేదో పెద్ద పొడి చేసినట్టు నన్ను అడుగుతున్నావు. ఫస్ట్ నువ్వు బాగా ఆడి నన్ను అడుగు. సరే చెప్పు మ్యాక్స్వెల్, నువ్వు ఎప్పుడు బాగా ఆడతావు? అరే రే, పెద్ద కష్టం వచ్చి పడింది. కోహ్లీ బాగా ఆడాడు, ఇప్పుడు ఏం చెప్పాలి ఆన్సరు? చూసావా, ఇది నీ పొజిషన్. నెక్స్ట్ మ్యాచ్లో నువ్వు ఆడలేదనుకో, ఇక మనం అంతే, ప్లే ఆఫ్స్కి ఒక్కొక్క మెట్టు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. ఒరే దయ్యాలు, నీకేమైందిరా? మన 2 మ్యాచ్లు అద్భుతంగా బౌలింగ్ చేసావు, ఈరోజేంటి అలా కొట్టించుకున్నావు? అంటే అన్న, ఆ టీంలో ఆ రింకు సింగ్గా ఉంటాడు కదా, నాకు వాడి మొహం చూడడమే ఇష్టం లేదు. అందుకే ఈరోజు అంతా కళ్ళు మూసుకొని బౌలింగ్ చేసిన, సరిగ్గా బౌలింగ్ చేయలేకపోయా దానివల్ల. ఒరే, ఇలాంటివి ఏమన్నా ఉంటే ముందే చెప్పురా. నిన్ను కాకుండా ఇంకొన్ని టీంలో పెట్టుకుంటాం కదా, నువ్వు కళ్ళు మూసుకొని ఒక్కన్ను మూసుకొని ఇలాంటి స్టంట్లు చేయకురా. మ్యాచ్ రిజల్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ అన్న. ఈ మ్యాచ్ ఒకటే, కేకేఆర్తో మ్యాచ్ అంటే నాకు ఏం పని చేయదు అన్నమాట బుర్ర. నెక్స్ట్ మ్యాచ్ నుండి చూస్తావు కదా. మొహమ్మద్ సిరాజు, నీకేమైందిరా? కేకేఆర్ వాళ్ళని పవర్ ప్లేలోని అవుట్ చేసింటే మనం ఈ మ్యాచ్ గెలిచేవాళ్ళని తెలుసా? కోహ్లీ అన్న, ఇట్లన్నా విశ్వాసాన్ని శంకిస్తే అస్సలు ఒప్పుకోనన్నా నేను. విశ్వాసం ఏంటి సిరాజు, ఏమైంది అసలు, ఏం మాట్లాడుతున్నావు? మీరే కదన్నా ఆ ఆండ్రే రసెల్ ఈరోజు గ్రౌండ్లో అడుగు పెట్టకూడదు, అడుగు పెట్టాలంటే భయపడేలాగా బౌలింగ్ వేయాలన్నారు. అయితే దానికి దీనికి లింక్ ఏంటి? ఇప్పుడు వాళ్ళని భయపెట్టేలాగా చేయకుండా ఆండ్రే రసెల్ బ్యాటింగ్కి రాకుండా చేయొచ్చు కదా, అంటే గ్రౌండ్లో అడుగు పెట్టకుండా చేయొచ్చు కదా. అందుకే నేను వికెట్లు తీయలేదు. అంటే ఇప్పుడు ఆండ్రే రసెల్ బ్యాటింగ్కి వస్తే వాన్ చేస్తాడు, మనం ఓడిపోతామని చెప్పి వికెట్లు తీయకుండా ఉన్నావా? అంతేగా మీరు చెప్పిందే చేశా, బట్ నా వేలో చేశాను అంతే. ఫ్యాఫు, వీళ్ళని పెట్టుకొని మనం ఐపీఎల్ కప్పు కొడదాం అనుకుంటున్నావా నువ్వు? నాకు కూడా ఇప్పుడే స్లోగా అర్థమవుతోంది. ఆర్సీబీని వరుసగా ఇంకొకసారి ఓడించాం, అది కూడా వాళ్ళ హోమ్ గ్రౌండ్లో. గంభీర్ అన్నా, నువ్వు హ్యాపీనా? అబ్బా, కప్పు కొట్టినా కూడా ఇంత ఆనందం నాకు దొరకదేమో. చాలా హ్యాపీగా ఉంది. మీకు అందరికీ ఈరోజు రాత్రి దావత్ ఉంది, వచ్చేయండి.